పరుపు అనేది అవసరమా లేదా? తప్పకుండా అవసరం. ఎందుకంటే మన శరీరం కూడా సాఫ్ట్. మనం పులిలాగా మన చర్మం ఇంతలా లేదు, సున్నితమైంది. పరుపుకి ఎన్నో రకాల మెటీరియల్స్ ఉన్నాయి. బూరగ దూది, ఇంకొక దూది, రకరకాల మెటీరియల్స్. ఇప్పుడు అయితే రెక్రాన్స్ వచ్చినాయి, చాలా మెటీరియల్స్ ఉన్నాయి. ఏదైనా ఒకటే. మన గోల్స్ ఏంటి? గట్టిగా ఉండకూడదు. హార్డ్ బెడ్ అనేది రాంగ్ వర్డ్, ఫర్మ్ బెడ్. ఈ ఇంగ్లీషు తెలుగు ట్రాన్స్లేషన్ ఏమైంది? హార్డ్ అంటే గట్టిగా మనం ఆలోచిస్తున్నాం, అలా కాదు. ఇట్ షుడ్ బి ఫర్మ్. అంటే పడుకునే చోటు గుంటపడి అట్లనే ఉండకూడదు. రెండవది, పరుపుని మనం వారం 10 రోజులకు ఒకసారి రీసైకిల్ చేయాలి. దాని పొజిషనల్ రీసైక్లింగ్ అంటే తలది కాళ్ళు వైపు, కాళ్ళుది తల వైపు. అవసరమైతే ఒక బెడ్ నుంచి ఇంకో బెడ్కి, ఇంకో మంచం నుంచి ఇంకో మంచానికి కూడా మనం తిప్పుతూ ఉండాలి. దీనివల్ల మన నడుము, పరుపు రెండు కూడా సేఫ్గా ఉంటాయి. ఎందుకంటే మీరు రోజు ఒకే వైపు పడుకుంటాం. మనం ముఖ్యంగా 80 కిలోల కంటే ఎక్కువ వెయిట్ ఉన్న మనుషులు పడుకుంటే పరుపు అణిగిపోతుంది. సో దీన్ని జాగ్రత్త వహించాలి. ఒక పరుపు లైఫ్ కూడా ఉంటుంది, 4 ఏళ్ళు 5 ఏళ్ళు, డిపెండింగ్ అపాన్ హౌ హెవీ పీపుల్ యు ఆర్. సో అవసరమైతే వాటిని మార్చుకోవాలి. అలా అని మార్కెట్లో అన్నిటికంటే ఖరీదైన పరుపు నుంచి మొదలు పెట్టకూడదు. నేనైతే అన్నిటికంటే చీప్ అయిన పరుపు నుంచి మొదలు పెడతా. ఎందుకంటే లైఫ్ అనేది ఒకటే. అనవసరంగా 30,000 40,000 పెట్టి స్పెషల్ పరుపులు, స్పెషల్ దిండ్లు కొనాల్సిన అవసరం లేదు. మెమరీయా? మనుషులకి మెమరీ లేదు, ఫోమ్కి ఎక్కడి నుంచి వస్తుంది మెమరీ? దేనికి ఏం మెమరీ ఉండదు, కంప్రెసిబిలిటీ తేడా ఉంటుంది. అందుకనే దానికి ఆ పేరు పెట్టారు. సో పాతకాలం వాళ్ళు బతికారు కదా మెమరీ ఫోమ్ లేకుండానే. సో మనం కూడా బతకొచ్చు.